హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు అయితే వర్షం బాగా పడుతుంది, బయటంతా చల్లగా ఉంది. చటుపటాగా ఏమన్నా తినాలనిపించింది, నోరుకి కారం కారంగా కావాలనిపించి ఈ శనగలు అయితే ప్రిపేర్ చేశానండి. శనగలు అనేసరికి పండగలప్పుడే కాదండి, ఇంట్లో ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతము దసరా టైంలో అమ్మవారి ఫెస్టివల్స్కి ఈ ప్రసాదాల కింద పెట్టడానికి శనగలు అనేవి అప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ ఎక్కువ అప్పుడే అయితే చూస్తూ ఉంటాము. ఇంట్లో కర్రీ అది చేసుకున్నా కానీ చాలా రేర్గా చేస్తాం కదా. ఎప్పుడైనా స్నాక్లా తినాలనిపించినప్పుడు ఇలాగా శనగలు ఉడకపెట్టేసుకొని తాలింపేసుకొని కూడా తినొచ్చు. బయట ఎంత చల్లగా ఉందో అదే విధంగా నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయన్నమాట. నాకు అన్ని గిన్నెలు కడిగే ఓపిక లేక తాలింపు పెట్టిన శనగల్ని పక్కకు తీసేసి అదే గిన్నెలో నేను ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. ఏం ఫ్రై అని ఆలోచిస్తున్నారా? మా ఆయనకి వాళ్ళ రైస్ తినాలని లేదంటండి, ఏదైనా టేస్టీగా మంచిగా తినాలనిపిస్తోందంట. వేడిగా కావాలనేసరికి చికెన్ ఫ్రై అయితే ట్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై వద్దన్నారు, అందుకని ఇలా నేను మూకిట్లో వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ చికెన్కి ఏ మసాలా పెట్టానని పెద్దగా ఆలోచించొద్దు, నేనే చెప్పేస్తాను. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, నిమ్మకాయ పిండుకున్నాను. గరం మసాలా వేసుకొని మంచి కలిపేసుకొని ఒక 3-4 గంటలు అయితే పెట్టాను. యాక్చువల్లీ ఇవి పకోడీల కింద వేద్దామని చెప్పి ఉంచిన చికెను ఈయన ఇంక ఇలా కావాలి అనేసరికి ఇలా చేసేసాను అనమాట. మనకి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఫ్లేవర్ కోసం కరివేపాకు మాత్రం కంపల్సరీ వేయండి. కరివేపాకు స్మెల్ అంటే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రైలోకి. ఇది మంచిగా వేగేటప్పుడే మనము ఉప్పు, కారం ఏమన్నా అంటే కలిపినప్పుడు తక్కువ వేసుకుంటాం కదా, మిగతావన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేనైతే నాకేమేమి కావాలి అనేది అన్నీ అయితే యాడ్ చేసేసుకున్నానండి. దీంట్లోంచి వాటర్ అనేది బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేయాలనుకున్నప్పుడు ముందు రోజు తెచ్చుకొని పెట్టుకోండి. నైట్ అంతా అలా కలిపి పెట్టేసుకుంటే మసాలా అనేది ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక ½ అవర్ అయినా కానీ కలిపి అయితే ఉంచుకోండి. అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ ముక్కకైతే ఉప్పు మసాలా అనేది పట్టదనమాట. నా చికెన్ అయితే రెడీ అయిపోవాలి. ఈరోజు ఇది రెడీ అయ్యేసరికి నేను పక్కన స్టవ్ మీద ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. స్వీట్ కార్న్ అనేది ఉడకపెట్టుకుంటున్నాను. దాంతోపాటు ఉత్తిగా ఈ శనగలు, చికెను, స్వీట్ కార్న్ తినేలేం కదా, దానికి కాంబినేషన్గా నేను చపాతీ కూడా చేసుకుంటున్నాను. ఈ చపాతీ పిండిలో నేనైతే ఉప్పు వేసుకొని కలిపేసుకుంటా అండి. సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఇది గోధుమల్ని తెప్పించుకొని ఆడించిన పిండి అండి. మీరు బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకుంటే అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి గోధుమలు ఆడించుకున్నప్పుడు ఆయిల్ అనేది వేసుకోక్కర్లేదండి. ఇది చపాతీ కాల్చేటప్పుడు ఆ స్మెల్ కానివ్వండి, ఆ థిక్నెస్ కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట. సాఫ్ట్గా వస్తాయి. తప్పకుండా మీరు కొంచెం ఓపిక చేసుకొని బయట నుంచి రెడీమేడ్ పిండి తెచ్చుకునే కన్నా గోధుమలు తెచ్చుకొని ఆడించుకుంటే హెల్తీగా హైజెనిక్తో మనమే ఇంట్లో చేసుకొని తినేయచ్చు అనమాట. ఇదైతే ఒక 5 to 10 minutes నానాలి కదా అని చెప్పి పక్కన పెట్టేసుకున్నా. మార్నింగ్ నేను ఏం చేశానంటే బెండకాయ పచ్చికారం చేశానండి. అంటే నేను సంగటి చేసుకున్నాను. సంగటిలోకి బెండకాయ పచ్చికారం బాగుంటుందని ఇదైతే ట్రై చేశాను. నేను ఫస్ట్ టైం చేశాను, అందుకని వీడియో షూట్ చేయలేదు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. బీరకాయ కర్రీ అయితే ఈయన కోసం చేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ అందరితో కూడా ఈ బెండకాయ పచ్చికారం నేను ఎలా చేశాను అనేది షేర్ చేస్తాను అనమాట. దాంతోపాటు మేము తినడానికి పెట్టుకున్న శనగలు కూడా వేడిగా ఉన్నాయి. రాయలసీమ స్టైల్ రాగి సంకటి చేశాను. అది దాంట్లో కాంబినేషన్ ఏది బాగుంటుందా అని చూసుకుంటే మనం ఎంతసేపు నాన్ వెజ్ అయితే తినలేం కదా. నాటుకోడి లేదంటే మటన్ కర్రీ ఇవే తినాలి అంటే తినలేం కదా. వాళ్ళైతే ఏం తింటారా అని చూస్తే బెండకాయ పచ్చికారం అయితే కనిపించింది. ఫస్ట్ నేను తిన్న తర్వాత బాగుంటే మీ అందరితో షేర్ చేసుకుందాము అని వీడియో అయితే షూట్ చేయలేదండి. టేస్ట్కి వస్తే సూపర్ ఉందన్నమాట. అంటే బెండకాయ పచ్చడి అని చెప్పాలి. మామూలుగా అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం చేశాను. బెండకాయ పచ్చడి ఏంటా అనుకున్నాను, కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ టైం మీ అందరితో షేర్ చేసుకుంటాను.
మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేయండి. అలా ఆన్లో ఉంచుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఇప్పుడైతే నేను ఉడకపెట్టుకున్న స్వీట్ కార్న్ లోపలికి టమాటో ముక్కలు, ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంట్లో అయితే అస్సలు ఏమీ లేవు ఇందులో యాడ్ చేయడానికి. అంటే మనము స్నాక్స్ కింద చేసుకుంటున్నాం కదా, చట్పట కింద. ఇది కూడా సలాడ్లో బాగుంటుంది అనిపించి చేశాను అనమాట. ఆయన ఇవాళ కొంచెం డిఫరెంట్గా తిందాం అనుకున్నారంట. రైస్ అయితే ఏం వద్దన్నారు, దానికోసం అని చెప్పి ఇలా ట్రై చేశాను. మనకి ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తే ఇన్ని ఐటమ్స్ చేసుకోవచ్చు అని అయితే నాకు అర్థమైందండి. కంగారు పడకుండా నిదానంగా చేసుకుంటే చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండే వస్తువులతో. మీ అందరికీ డెకరేషన్ కోసం అని చెప్పి ఇలా పెట్టాను అంతే. ఇప్పుడైతే నేను చేసుకున్న చపాతీలు కాల్చేస్తున్నాను. ఈ పుల్కాలు చేయట్లేదండి, చపాతీయే చేస్తున్నాను. షేప్ లేదేంటి అని అయితే ఏమనుకోవద్దు, షేప్ అయితే సరిగా రాదు నాకు చపాతీలు చేయటం. మంచిగా ఇవి 2 సైడ్స్ అయితే కాల్చేసుకోవాలండి. ఆ చపాతీ కాలుతుంటే ఎంత మంచి అరోమా వస్తుందంటే అబ్బా సూపర్ అంటే సూపర్ అనిపిస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈయన ఎక్కువ శాతం చపాతీయే తింటారు, పుల్కాలు అవన్నీ చాలా రేర్గా తింటారు. అందుకని చెప్పి నేను ఇవాళ చపాతీ కిందనైతే కాల్చుకుంటున్నాను. మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టం కామెంట్ చేయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి చపాతీ అనేది ఇష్టం ఉంటుంది కదా. అందరూ ఆలు కర్రీతోనే ఎక్కువగా ఇష్టపడతారు తినడానికి. మన ఊరు సైడ్ అయితే ఎక్కువ శాతం ఆలు కర్రీతోనే తింటారు. కానీ మీరు నార్త్ ఇండియన్స్ని చూసారంటే అందులో ఏ కర్రీ అయినా పర్వాలేదు వేసుకొని తినేస్తారు. వాళ్ళు వెజిటేబుల్స్ని తెచ్చుకొని చపాతీ కోసమే కుక్ చేసుకొని తింటారనమాట. మన సౌత్ ఇండియన్స్కి ఏంటి అంటే అలా వద్దు, ఆలు ఎందులో అయినా సరే ఆలు మిక్స్ అయ్యే ఉండాలి చపాతీ కూర తినాలంటే. ఎంతైనా చపాతీకి ఆలు కర్రీయే చాలా బాగుంటుందండి. నేను కూడా దానికి మంచి ఫ్యాన్ అనమాట. ఇలా మంచిగా ఉబ్బుతాయి, స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు తెచ్చుకొని అయితే ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ లాస్ట్లో మీ అందరికీ నేను ప్రిపేర్ చేసింది ఎలా చేశాను అనేది పిక్ అయితే పెడతాను, చూసారా. ఇదైతే మా ఆయన డిన్నర్ అనమాట. ఆయన కోసం అని చెప్పి నేను ప్రిపేర్ చేసిన డిన్నరు చాలా హెల్దీగా, చాలా అంటే బాగుంది, టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్న వాటితోనే చేస్తే చాలా బాగుంటుంది కదా. బట్ ఏంటంటే అది ఆయనకు ఒక్కరికే చేశాను, నాకు అలా వద్దు, స్పైసీగా నూడిల్స్ కావాలనిపించి నూడిల్స్ అయితే తెప్పించుకున్నాను. ఎంత స్పైసీ అంటే బెంగళూరు వచ్చిన తర్వాత నేను సెకండ్ టైం ఏమో ఇంత స్పైసీ నూడిల్స్ తింటాం. చాలా టేస్టీగా ఉందండి. మీలో ఎంతమందికి నూడిల్స్ అంటే ఇష్టం అది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మా ఊర్లో అయితే దగ్గరుండి చేయించుకునేదానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ దిస్ వీడియో.